దేవుడు చెప్తున్నారు, నేను శుద్ధ జలం మీ మీద జల్లేదను, రాతి గుండె మీలో తీసివేసి మీకు మాంసపు గుండెని ఇచ్చేదను, నూతన హృదయమును మీకు ఇచ్చేదను, నూతన మనస్సును మీకు ఇచ్చేదను. స్తోత్రం. ఇది మనది కాదు, దేవుడు మనకిస్తున్నది నూతన హృదయం. నూతన హృదయము దేవుడు నాకు ఇచ్చారు. నూతన హృదయము దేవుడి నుండి ఇవ్వబడిన నూతన హృదయం దేవుడిని కలిగి ఉంది. దేవుడిని కలిగి ఉన్న నూతన హృదయం దేవుడితో కలిసి ఉండడానికి నూతన విషయంకి వెళ్తుంది. ఓకే, నెక్స్ట్ తర్వాత వచ్చేసి నూతన మనస్సును మీకు ఇచ్చేదని అన్నారు. సేమ్ అదే రిఫరెన్స్. నూతన మనస్సును మీకు ఇస్తా అన్నారు. దేవుడు ఇచ్చినటువంటి నూతన మనస్సు అంటే దాని అర్థం ఏంటంటే, దేవుడు ఉన్నది నూతన హృదయం, దేవుడు లేనిది పాత కోత హృదయం. స్తోత్రం చెప్పాలి అందరూ. ఇంత క్రితం దేవుడు లేని హృదయాలు మన అందరూ కొన్ని. అదేం హృదయం? చెడిపోయిన హృదయం, అపవిత్రమైన హృదయం, భ్రష్ట హృదయం, రోత హృదయం, పాప హృదయం, ఘోరమైన వ్యాధి గల హృదయం అది. ఎప్పుడైతే దేవుడిచ్చిన కొత్త హృదయం ఏదైతే ఉందో నూతన హృదయం, అందులో ఈ రోగము, ఈ పాపము, ఈ చెడుతనం లేదు. ఆ హృదయం నిండా దేవుడు ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆదాము నుండి వచ్చిన జన్మ చెడిపోయిన పాపపు జన్మ. కానీ దేవుడిచ్చిన కొత్త జన్మలో పాపమే లేదు. దేవుడు ఆయన స్వభావం, ఆయన బీజం, ఆయన జీవమే ఉన్నదిగా. స్తోత్రం. అలాగే ఇక్కడ దేవుడిచ్చిన మనస్సు నూతన మనస్సు. ఎందుకంటే మనకి మనస్సు ఉంది. అదేంటి? చెడిపోయిన మనస్సు, అపవిత్రమైన మనస్సు, సంచలమైన మనస్సు. అవునా కదా? అదంతా అపవిత్రమైన మనస్సు. కానీ ఇప్పుడు దేవుడిచ్చిన మనస్సులో దేవుడు ఉన్నారు. అంటే దేవుడున్న మనస్సు నూతనమైన మనస్సు, దేవుడు లేని మనస్సు పాత మనస్సు. మనం వెళ్ళేది పాత ఎరుషలేము కాదు, నూతన ఎరుషలేముకి వెళ్తున్నాం. నూతన ఎరుషలేముకి వెళ్ళాలనుకున్న వాళ్ళందరికీ నూతన మనసు ఉండాలి, నూతన హృదయం ఉండాలి, నూతన జన్మ ఉండాలి, నూతన సృష్టి అయి ఉండాలి.